నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. తెలంగాణ రాజకీయాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఎటువంటి మీటింగ్లు కండక్ట్ చేసినా ఖచ్చితంగా ఇరు పార్టీలు ఉండేటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తీవ్రమైన విమర్శలు చేస్తారు. అధికార పార్టీ తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ ఆదరణ ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా గట్టి పోటీ ఇచ్చే పార్టీగా బీజేపీ కొనసాగుతుంది. మొన్నటి జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా బీజేపీ పార్టీ గట్టి పోటీని ఇవ్వడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అటు టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ అటు బీజేపీ నాయకులు కానీ ఈ విషయం గురించి తరచుగా చర్చించుకుంటున్నారు. అదేంటి అంటే గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కి పోటీదారుడుగా ఈటల రాజేందర్ను సిద్ధం చేస్తుంది బీజేపీ పార్టీ అనే వార్త ఒకటి వైరల్ అయింది. ఆ వార్త చక్కర్లు కూడా కొడుతుంది. ఈ విషయం గురించి ఈటల రాజేందర్ గతంలో కూడా సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తారా? గజ్వేల్లో పోటీ చేస్తే ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గంలో ఎంతవరకు జనాదరణ పొందుతారు? సీఎంని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలను రచించుకోవాలని చెప్పేసి ఈటల ఢిల్లీలో ఉండి ఎంతోమంది సీనియర్ నాయకుల చేత ఎలాంటి పనులు చేయాలి, సీఎంని ఎదుర్కోవాలంటే ఎలాంటి సన్నాహాలు చేయాలి అని ఆ నాయకుల దగ్గర కొన్ని బ్లూ ప్రింట్స్ కూడా తీసుకొని వచ్చేసారనే విషయాలు కూడా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. గజ్వేల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తారా, పోటీ చేయరా అనేది ఒక ఎత్తు అయితే బీజేపీ పార్టీ మాత్రం సీఎం కేసీఆర్ ఖచ్చితంగా గజ్వేల్లో పోటీ చేస్తారు. అందుకే ఈటల్ని ఆ ప్రాంతం నుంచి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే దిశగా అన్ని రకాల ప్రయత్నాలు కానీ ప్రయోగాలు కానీ చేస్తున్నారు. అయితే తరచుగా గజ్వేల్లో ఈటల ఆ పరిసర ప్రాంతాలు కానీ ఆ నియోజకవర్గం కానీ తరచూ అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ పర్యటించడం, ఆ ప్రజల యొక్క అభివృద్ధి ఏం చేయాలి, రానున్న ఎలక్షన్స్లో ఎలా గెలవాలి, అక్కడ ఉండేటువంటి ప్రజా సేకరణను కొనసాగిస్తున్నారు. బీజేపీ వైపు అక్కడ ఉండేటువంటి ప్రజలు మళ్లించాలనేటువంటి ఆలోచన ఈటల్లో గట్టిగా ఉంది. బీజేపీ కూడా ఎలాగైనా సీఎం కేసీఆర్ని ఆ నియోజకవర్గంలో ఓడించాలనే దిశగా ఎన్నో వ్యూహాలను రచించుకుంటూ ముందుకు వెళ్తుంది. సీఎం కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తారా అనేది ఇప్పటి వరకు నిజంగా తెలియకుండా ఉండాల్సినటువంటి విషయం. అదే ప్రాంతంలో పోటీ చేస్తున్నారనేది బీజేపీ వాళ్ళ తెలుసుకుంటున్నటువంటి అంశం, ఆ రాజకీయ నాయకులు వెల్లడిస్తున్నటువంటి అంశం. సీఎం కేసీఆర్ ఆ ప్రాంతంలో కాకుండా ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేస్తే అలాంటప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఈటల ఆ ప్రాంతంలో గెలిచే పరిస్థితి అయితే దాదాపుగా కష్టమే అంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు, ఆ నాయకులు కానీ. గజ్వేల్లో కలిసే పరిస్థితి ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఆ పార్టీని కానీ బీజేపీని కానీ ఈటలు కానీ ఎలాంటి అక్కడ రచనలు చేయాలి, కేసీఆర్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలని అక్కడ అమలు చేయాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ మనం ముమ్మరంగా కొనసాగించాలి అనే దానిపైన అక్కడ ఉండేటువంటి ప్రజల్లో కొనసాగుతూ కూడా వాళ్ళని అడగడం కానీ అక్కడ చేసేటువంటి ఆ పనులు అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళకి వెల్లడించడం కూడా జరుగుతుంది. గతంలో కేసీఆర్కి ఎంతో సన్నిహితుడు ఈటల. ఆ ఈటల్ని బీజేపీ పార్టీ తన వైపు లాక్కుందా, లేకపోతే టీఆర్ఎస్లో ఉండేటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు చేసే పరిపాలన నచ్చక ఈటల బీజేపీలోకి వెళ్ళిపోయారా అనేటువంటి వార్తలు కూడా గతంలో చక్కర్లు కొట్టడం కూడా తెలిసింది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తే ఈటలు ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకంతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎలాగైనా ఈటలను గెలిపించాలని చెప్పేసి ఎన్నో వ్యూహాలను కూడా రచించుకోవడం జరుగుతుంది. కాకుండా ఏ ఇతర నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా అక్కడైతే ఈటల పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా మనం వేచి చూడాల్సిందే. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.